గురువులు అంటే ఏదో మామూలుగా అట్లా ఉంటారు. నిజంగా సిద్ధయోగి గురువు పొందినటువంటి వారి శిష్యుని యొక్క నడవడిక వేరే ఉంటుంది. మామూలు గురువుల దగ్గర ఉపదేశం తీసుకొని ఉన్నటువంటి వారి యొక్క నడత వేరే ఉంటుంది. ఒక సిద్ధయోగి యొక్క శిష్యుడికి క్రమశిక్షణతో ఉంటాడు, బడి పనితనం వేరుంటుంది. మామూలు గురువుల దగ్గర ఉపదేశం తీసుకున్నటువంటి వాడి యొక్క ఫలితం మామూలు ఉంటుంది. ఇది దానికి దీనికి తేడా. ఇన్ని యోగాలు ఏమిటికి అష్టాంగ యోగాలు చేసి వచ్చింది ఏమిటికి లోక కళ్యాణం కోసం. నేను మాట్లాడే మాట చాలా దిక్కుట్లకు కూడా చాలా సాధు మీటింగ్లకు ఇటాడిపోతే కూడా నా మాట ఓనికి నచ్చదు. నా మాట కఠినంగా ఉంటుంది, వజ్రంలాగా పదనంగా ఉంటుంది. అది వాళ్ళకు నచ్చదు.